హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. తినకుండా బస్ ఎక్కేసా. బస్సులో ఆకలి వేస్తుందని 10 రూపీస్ స్క్రీన్ బండి అయితే తీసుకున్నా. నా ఎగ్జామ్ సెంటర్ తిరుపతిలో. అది కాకుండా నా రిపోర్టింగ్ వచ్చి 7:30కి ఇవ్వాలి మార్నింగ్. తిరుపతి అయితే వచ్చేసాను. చాలా రోజులు అయిందనేసి నడుచుకుంటూ వెళ్తున్నా ఇంటికి వచ్చానో లేదో మా పాప బర్గర్ తినాలనింది. ఇంకా నీలమహల్ లో ఉన్న స్ట్రీట్ బండ్ దగ్గరకి అయితే వచ్చేసాను. ఇక్కడ బర్గర్, శాండ్విచ్, కూల్ డ్రింక్స్ అన్ని అమ్ముతున్నారు. 2 బర్గర్స్ అయితే ఆర్డర్ తీసుకొని పార్సల్ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము. నేను బర్గర్ తింటుంటే మా అక్క అయితే సీరియల్ పెట్టేసింది. ఈ సీరియల్ ఎవరు అనుకున్నారో తెలియదు కానీ ఆడవాళ్ళకి ఒక డ్రగ్ లాగా అయిపోయింది. ఆ సీరియల్ చూస్తూ నేను పాప అయితే బర్గర్ తిన్నాము. పాప చూడండి బర్గర్ ని తినమంటే నార్మల్ బన్ లాగా తింటోంది. మార్నింగ్ ఎగ్జామ్ కి అయితే రెడీ అయిపోయాను. నేను రెడీ అయిపోయే లోపల మా అక్క అయితే అన్నం పప్పు అయితే చేసేసింది. అలాగే రాత్రి చికెన్ ఉంటే దాన్ని కూడా కుమ్మేశాను. ఇంకా నేను మా బావ అయితే ఎగ్జామ్ సెంటర్ కి అయితే బయలుదేరేసాము. కపిల్ తీర్థం అయితే వచ్చి దేవుని ముక్కొని ఇంకా వెళ్తుంటే ఏడవుతున్నా కూడా చలి చంపేస్తుంది భయ్యా. ప్రపంచంలో ఏడ దొరికిన సరుకు మన కాడ ఉండదన్నా. మన ఆంధ్రప్రదేశ్ తిరుపతిలోనే ఉండదు. నేను 9th క్లాస్ లో ఉన్నప్పుడు ఎన్సీసీ క్యాంప్ కి అయితే ఇక్కడికే వచ్చాను. జూ పార్క్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుండి కొంచెం దూరం ఉంది సెంటర్ కి. చెల్లపల్లి అయితే వచ్చేసాము. టీసీఎల్ ఎగ్జామ్ సెంటర్ కి అయితే వచ్చేసాను. ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎగ్జామ్ కి. ఇక్కడికి వచ్చినాక అర్థమైంది నేను ఆధార్ కార్డు మర్చిపోయినానని. బావకి అయితే చెప్పాను ఆధార్ కార్డు తీసుకురా బావా అని. బావ అయితే తీసుకొస్తా అని చెప్పాడు. బావ అయితే టైంకి తీసుకొచ్చాడు. ఎగ్జామ్ టైం అయిపోతుందని ఇంకా ఫోన్ అయితే లాకర్ లో పెట్టేసి వెళ్తున్నా. ఎగ్జామ్ అయితే అయింది. బస్ స్టాండ్ కి అయితే ఆటోలో వెళ్తున్నా. ఆటోలో వస్తుంటే ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఈ బ్రిడ్జ్ దగ్గర ఫోటో షూట్ చేసుకుంటే లుక్ బాగుంటుందని మా ఫ్రెండ్ గారు అయితే చెప్పాడు. నాకు కూడా తెలియదు. గాంధీ రోడ్డుకి అయితే వచ్చేసాను. ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నా. ఇంకా అలా నడుచుకుంటూ వస్తుంటే మా ఐటీ కాలేజ్ ఫ్రెండ్ అయితే కనిపించాడు. వాడితో కలిసి ఒక టీ తాగుతూ అలా కాలేజీ రోజులు గుర్తు చేసుకున్నాము. ఇంకా వాడికైతే టాటా చెప్పేసి ఇంకా ఇంటికైతే బయలుదేరేసాను. నేను బాలయ్యని చూసి సినిమాకి అయితే వెళ్దాం అనుకున్నా. కానీ బాలయ్య విజువల్ చూసి మనం అయితే తట్టుకోలేమనేసి ఇంకా గమ్ముని ఇంటికి అయితే వచ్చేసాను. కాసేపు రెస్ట్ తీసుకుని ఇంటికి వెళ్ళాలి. టీవీ ఆన్ చేసి ఈడియట్ మూవీ అయితే వెళ్తోంది. మూవీ చూస్తూ స్వీట్స్ అయితే తినేసాను. నాకెప్పుడు ఇలాంటి డైలాగ్ చెప్పే సిచ్యువేషన్ వస్తుందో తెలియడం లేదే. కమిషనర్ అని తెలిసి మాట్లాడుతున్నావా? ఇన్నాళ్ళు నీకు తెలియదు అనుకున్నాను. తెలిసి కూడా కమిషనర్ కూతురు అని చెప్తే భయపడిపోతావా? కమిషనర్ కూతుర్ని ప్రేమించకూడదా? కమిషనర్ కూతురికి మొగుళ్ళు రారా? ఇంటికి వెళ్ళడానికి బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాను. ఈ ఫ్రీ బస్ పెట్టినప్పటి నుండి బస్సులో మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. మన మగవాళ్ళకి కూడా ఏదో ఒక స్కీమ్ పెడితే బాగుండు. ఏదో ఒక గవర్నమెంట్. వీడి పనే బాగుంది. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. చిన్నగా ఉన్నప్పుడే బాగుంది. నన్ను కూడా ఏ అక్కో ఏ ఆంటీనో ఎత్తుకొని కూర్చొని ఉంటారు. ఇప్పుడు పక్కన కూర్చున్నా కూడా కొట్టేలాగున్నారు. ఈ రోజుకి సమాచారం ఇంతే. మళ్ళీ కలుద్దాం గాయస్. సపోర్ట్ గాయస్. బై బాయ్.